హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే గోబీ రైస్ని చేసుకుందాం. ముందుగా 1 కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కుని నీళ్లు పోసుకొని అరగంట నాననివ్వాలి. ఇలా ముందుగా బియ్యం నానబెట్టుకోవడం వలన రైస్ మృదువుగా వస్తుంది. ఇప్పుడు క్యాలీఫ్లవర్, క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పచ్చిమిర్చిని సన్నగా చీరుకుని పచ్చి బఠాణీ, జీడిపప్పు అన్నీ రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ రైస్ నూనెతో కంటే నేతితో చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. నెయ్యి వేడి కాగానే లవంగాలు, యాలకులు, అరటి మొగ్గ, జాపత్రి, స్టార్ ఫ్లవర్ రెండు చప్పున వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి కలపాలి. బాగా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 స్పూను గరం మసాలా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని 1కి 2 ఇంతలు నీళ్లు పోసుకోవాలి. నేను ఈ కప్పుతో 1 కప్పు బియ్యం వేసానండి, అందుకని 2 కప్పుల నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకుని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకొని పాను మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. స్టీమ్ అంతా బాగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిందో, దుళ్ళుగా ఉంది రైస్. ఇది చిన్నపిల్లలైనా ఎంతో ఇష్టంతో తింటారండి. ఘాటు ఉండదు, కమ్మగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నోటికి వెరైటీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ గోబీ రైస్ చేసి రైతాతో సర్వ్ చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.